మమత అఫీషియల్ వాల్స్లో మరో మహిళా ప్రేరణాత్మక కథకి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయేది అనురాధ అనే మహిళ ఎలా తన బతుకుదెరువు కోసం పోరాడుతూ అనేక మందికి ఆదర్శంగా మారిందో. అనురాధ చిన్న వయసులోనే పెళ్ళయింది. భర్త మానసికంగా హింసించేవాడు. పుట్టింటి పరిస్థితులు బాగాలేక ఆమెకి ఇంకెక్కడికి పోయే మార్గం లేదు. ఒకరోజు తన చిన్న బిడ్డతో ఇంటి నుండి బయటపడింది. చిల్లర కూడా చేతిలో లేదు. కానీ ఆమెకు ఒకే ఒక నమ్మకం ఉంది. నేను బతుకుతాను, బిడ్డకు మంచి జీవితం ఇస్తాను. ఆమె మట్టితో బొమ్మలు చేయడం మొదలుపెట్టింది. మొదటి రోజుకు 10-20 మాత్రమే వచ్చేది. కానీ ప్రతి రాత్రి ఆకలితో ఉన్న ఆమె తన కలను మెరుగుపరిచింది. ఒక మానవతావాది ఆమె బొమ్మలు చూసి స్టాల్ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆమె పేరు అమ్మ మట్టి బొమ్మలు అన్న పేరుతో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. ప్రభుత్వ అవార్డులు, మహిళా సంస్థల గుర్తింపు, ఇవన్నీ ఆమె కష్టానికి వచ్చిన ఫలితాలు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది, మన పరిస్థితులు ఎప్పుడూ శాశ్వతం కావు. మన ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే మహిళ ఏదైనా సాధించగలదు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది, మన పరిస్థితులు ఎప్పుడూ శాశ్వతం కావు. మన ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే మహిళ ఏదైనా సాధించగలదు. ఇలాంటివి మరిన్ని స్ఫూర్తిదాయక కథలు మీకోసం తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరిన్ని కథల కోసం నా ఛానల్ మమత అఫీషియల్ వాల్స్ని సబ్స్క్రైబ్ చేయండి.